ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. 4 రోజుల క్రితం అంటే జూన్ 6న నాగార్జున ఇంట్లో అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య అఖిల్ జైనాబ్ మ్యారేజ్ గ్రాండ్ గానే జరిగింది. ఇక 2 రోజుల క్రితం అంటే జూన్ 8న రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా జరిగింది. అయితే ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో ఏపీ మాజీ సీఎం జగన్, అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. ఇందుకు కారణమేంటన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. నాగార్జున జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. గతంలో ఓసారి తాడేపల్లి ప్యాలెస్ కొచ్చిన నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ నా స్నేహితుడు, చూసి చాలా కాలమైంది, చూడాలనిపించే వచ్చానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంటే తమ మధ్య ప్రాణ స్నేహబంధం ఉందని చెప్పకనే చెప్పారాయన. ఇదిలా ఉంటే వారిద్దరి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని, అవి చాలా పెద్ద డీల్స్ అన్న ప్రచారం కూడా ఉంది. ఓ సందర్భంలో విజయవాడ ఎంపీ అభ్యర్థి నాగార్జున అని కూడా అనుకున్నారు. ఇద్దరి మధ్య అలాంటి సాన్నిహిత్యం కూడా ఉంది. కానీ జగన్ ఇంట్లో జరిగిన అఖిల్ పెళ్లి పండుగలో జగన్ గాని, ఆయన కుటుంబం నుంచి గాని ఎవ్వరూ కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగార్జున కుమారుడి పెళ్లిని వీలైనంత లో ప్రొఫైల్లో ఇంట్లోనే చేశారు. స్టూడియోలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అత్యంత ముఖ్యులకే పిలుపులిచ్చారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ఏపీ సీఎంను పిలిచారు. పిలుపులకు అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. ఆ మేరకు సమాచారం బయటకొచ్చింది. ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ ను పిలిచినట్లుగా ఎలాంటి ప్రచారమూ జరగలేదు. పిలిచారో లేదో కూడా తెలియదు. వారు మాత్రం పెళ్లిలో, రిసెప్షన్ లో ఎక్కడా కనిపించలేదు. నాగార్జున జగన్ కు మధ్య రాజకీయంగా లేకపోయినా వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా సంబంధాలున్నాయని చెబుతుంటారు. మరి అలాంటప్పుడు జగన్ ఎందుకు నాగార్జున ఇంటి పెళ్లి వేడుకలో కనిపించలేదన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు నాగార్జున వైపు నుంచి కాకపోయినా వధువు జైనాబ్ కుటుంబం తరపు నుంచైనా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా పిలుపు వెళ్లే ఉంటుంది. ఎందుకంటే వధువు జైనాబ్ తండ్రి జగన్ ప్రభుత్వంలో మిడిల్ ఈస్ట్ వ్యవహారాలకు సలహాదారుగా ఉన్నారు. ఆయనకు కేబినెట్ హోదా కూడా జగన్ ఇచ్చారు. ఆయన ఫోటో కూడా బయటకు రాని విధంగా రహస్యంగా ఈ నియామకం జరిగిందని చెబుతారు. ఇక ఆయన తన కుమార్తె పెళ్లికి జగన్ ను పిలవకుండా ఉంటారా? మరి పిలిస్తే ఆయన ఎందుకు ఈ వేడుకకు దూరంగా ఉన్న దానిపై ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. అయితే అఖిల్ పెళ్లికి రావాల్సినంత మంది సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా రాలేదు. స్వల్పంగానే హాజరయ్యారు. నాగార్జున అలా ప్లాన్ చేసుకున్నారేమో గాని సహజంగానే ఆయన మిత్రులుగా భావిస్తున్న వారు కూడా హాజరు కాలేకపోయారు. అయితే వారిలో జగన్ కూడా ఒకరు. ఇక ఇటు పవన్ కళ్యాణ్ ను తీసుకుంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆయన్ను పిలిచారా లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చగా మారింది. నాగార్జున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన కుమారుడు పెళ్లికొచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆప్యాయంగా ఆహ్వానించారు. కానీ ఎక్కడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పిలిచినట్టు ఫోటోలు గాని, వార్తలు గాని బయటకు రాలేదు. అంటే చంద్రబాబును ఆహ్వానించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే నాగార్జున ఇలా చేశారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన నాగార్జున పవన్ కళ్యాణ్ కు, జగన్ కు ఉన్న విభేదాల కారణంగానే పవన్ ను ఆహ్వానించలేదనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్ చరణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన నాగార్జున పవన్ కళ్యాణ్ ను ఎందుకు పక్కన పెట్టారనే చర్చలు జరుగుతున్నాయి. అయితే నాగార్జున పవన్ కళ్యాణ్ ను కలిసి ఆహ్వానించారని, కాకపోతే ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లడంతో అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగార్జున పవన్ కళ్యాణ్ మధ్య స్వల్ప విభేదాలున్నాయని కూడా వార్తలొస్తున్నాయి. చిరంజీవి కుటుంబంతో నాగార్జునకు చాలా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తో విభేదాలుండాల్సిన అవసరం లేదని అక్కినేని అభిమానులు అంటున్నారు. అయితే సినీ పరిశ్రమ నుంచి వెళ్లి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆహ్వానించలేదని పవర్ స్టార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కానీ నాగార్జున అమరావతికి వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ లేరని, ఓజీ షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై వెళ్లారని అంటున్నారు. నాగార్జునకు జగన్ ఆప్తమిత్రుడు. జగన్ కు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి. ఈ కోణంలోనే నాగార్జున పవన్ ను ఆహ్వానించలేదని మరికొందరు అంటున్నారు. అయితే రాజకీయాలకు, సినిమాలకు సంబంధం లేదని, నాగార్జున వైసీపీలో ఉన్నప్పటికీ చంద్రబాబును ఆహ్వానించారని, కాబట్టి పవన్ అందుబాటులో లేకపోవడం వల్లే నాగార్జున పిలవలేకపోయారంటున్నారు. అయితే వాస్తవం ఏమేంటనేది వారికే తెలియాలని చెబుతున్నారు. కొందరు సినీ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం అయితే నాగార్జున, పవన్ కళ్యాణ్ మధ్య చిన్నపాటి గ్యాప్ ఉందని అంటున్నారు.
ఒకవేళ గ్యాప్ ఉంటే చిరంజీవి దాన్ని సరిచేయవచ్చు కదా అని కూడా మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్లో అఖిల్ జైనాబ్ల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు జూన్ 6న తెల్లవారుజామున 3 గంటల సమయంలో అఖిల్ జైనాబ్ 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరిగింది. ఇక జూన్ 8న ఆదివారం జరిగిన మ్యారేజ్ రిసెప్షన్ లో ఇండస్ట్రీ దిగ్గజాలు సందడి చేశారు. ఈ వేడుకలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా కనిపించారు. మహేష్ బాబు, రామ్ చరణ్, సూర్య, నాని, కేజీఎఫ్ యష్, అడివిశేష్, నిఖిల్ సహా పలువురు సౌత్ స్టార్లు అఖిల్ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. 50 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే గ్లామర్ తో మహేష్ ఈ రిసెప్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక సినీ నిర్మాతల్లో అశ్వనీ దత్, దిల్ రాజు, కేఎల్ నారాయణ, అల్లు అరవింద్, ప్రసాద్ వి పొట్లూరి తదితరులు అటెండ్ అయ్యారు. అలాగే రాజకీయ నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నేత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అలాగే దగ్గుబాటి తదితరులు హాజరయ్యారు. అలాగే అక్కినేని కుటుంబ సభ్యులంతా ఈ వేదిక వద్ద సందడిగా కనిపించారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాల జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా కొత్త పెళ్లి కొడుకు అఖిల్, నవవధువు జైనాబ్ తో చేయి కలిపి కనిపించారు. ఇక గత కొంతకాలంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, నాగార్జున కుటుంబానికి వివాదం నడుస్తోంది. అయినప్పటికీ పాత విషయాలన్నీ పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా అఖిల్ మ్యారేజ్ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో అటు మ్యారేజ్ లో గానీ ఇటు రిసెప్షన్ లో గానీ జగన్, పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.